తెలుగుదేశం పార్టీలో అధిష్టానం మాటే శాసనం. పార్టీ గెలుపు కోసం, క్యాడర్ హుషారు కోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడకపోవడం పసుపు సైన్యం నైజం. 6 నూరైనా 100 ఆరైనా అన్న సామెత చందంగా పార్టీ అధినేత పిలుపిస్తే చాలు ప్రాణాలు సైతం పణంగా పెట్టే నాయకులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. తాజాగా ప్రధాని మోదీ సలహాతో దేశవ్యాప్తంగా సాగుతున్న సేవ్ ఫ్యూయల్ కాన్సెప్ట్కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని వ్యాఖ్యలను గౌరవిస్తూ నెల్లూరులో గ్రాండ్గా ప్లాన్ చేసిన మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ రద్దు చేసుకుంది. అయితే ఈవెంట్ క్యాన్సిల్ అయినా దాని వెనుక లోకల్ లీడర్స్ పడిన కష్టం, చూపించిన డెడికేషన్ ఇప్పుడు స్ట్రైట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రద్దు నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా నెల్లూరు తమ్ముళ్ళు ఎందుకు అంత జోష్గా ఉన్నారు? ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నిజానికి నెల్లూరు జిల్లాలో మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కలిసికట్టుగా టీం వర్క్ చేస్తూ ఈ ఈవెంట్ను సక్సెస్ చేయాలని రాత్రి పగలు శ్రమించారు. దీనికోసం కోట్లాది రూపాయల ఫండ్స్ ఖర్చు చేయడానికి కూడా ఎవరూ వెనకడుగు వేయలేదు. అందులో ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈసారి మహానాడు ప్రాంతాన్ని తమ సొంత ఖర్చులతో సుందరీకరణ చేశారు. టీడీపీ క్యాడర్ అందరూ భాగస్వాములయ్యారు. కేవలం పార్టీ జెండా దశాబ్దాల పాటు అజేయంగా ఎగరాలన్న ఒకే ఒక స్ట్రాంగ్ డిజైర్, పక్కా క్లారిటీతో లీడర్స్ అందరూ తమ పర్సనల్ ఈగోస్ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. నెల్లూరు టీడీపీలో ఎప్పుడు ఉండే గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి ఈ రేంజ్లో అందరూ ఏకమవడం పార్టీ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇంతలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్స్ చేశాక సడన్గా ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం క్యాడర్ను కొంత నిరాశకు గురిచేసిన లీడర్స్ మాత్రం అధిష్టానం మాటకే కట్టుబడ్డారు. ఇక మహానాడు రద్దు కావడం వెనుక ఎలాంటి పొలిటికల్ రీజన్స్ లేవని, కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ కోసమే ఈ డెసిజన్ తీసుకున్నారని పార్టీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న ఇంధన పొదుపు లేదా సేవ్ ఫ్యూయల్ డ్రైవ్కు సపోర్ట్ ఇవ్వడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. వేలాది వాహనాలతో లీడర్స్ క్యాడర్ తరలివస్తే భారీగా ఇంధనం వృధా అవుతుందనే ఉద్దేశంతోనే ఈ సెల్ఫ్ కంట్రోల్ స్టెప్ తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియపరిచారు. ఒక పెద్ద పొలిటికల్ ఈవెంట్ను కేవలం ఒక మంచి కాజ్ కోసం వదులుకోవడం అనేది సాధారణ విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్స్ను, కేంద్రం గైడ్లైన్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ తెలుగు తమ్ముళ్ళు డిసిప్లిన్డ్ క్యాడర్గా నిలిచారు. ఈ నిర్ణయం ద్వారా టీడీపీ కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ముఖ్యమని ప్రూవ్ చేసింది. మరోవైపు ఈ సేవ్ ఫ్యూయల్ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి నెల్లూరు జిల్లాలోని కీ లీడర్స్ ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. మహానాడు రద్దయినా భేషజాలు లేకుండా అధిష్టానం ఇచ్చిన కొత్త లైన్ను ఫాలో అవుతూ క్యాడర్లో మరింత హుషారు నింపుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్, ఎనర్జీ సేవింగ్ అనేవి నేటి సొసైటీకి ఎంత అవసరమో జనాల్లోకి తీసుకువెళ్లడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఖర్చు చేసిన డబ్బు కంటే అధినేత నమ్మకాన్ని నిలబెట్టడమే తమకు ఇంపార్టెంట్ అని నెల్లూరు లీడర్స్ ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా సరికొత్త పద్ధతుల్లో పార్టీ యాక్టివిటీస్ రన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రకమైన పాజిటివ్ అప్రోచ్ ఇప్పుడు మిగతా జిల్లాల టీడీపీ లీడర్స్కు కూడా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్గా మారుతోంది. ఇదిలా ఉంటే అధిష్టానం మాటే పరమావధిగా భావించే నెల్లూరు తెలుగు తమ్ముళ్లు ఈ ఇంధన సేవ్ కార్యక్రమంలో తాము కూడా సై అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లీడర్స్ అందరూ ఒకే తాటిపైకి రావడం నెల్లూరు పొలిటికల్ ఈక్వేషన్స్ను పూర్తిగా మార్చేసింది. లక్షల వ్యయాన్ని పెద్దగా లెక్క చేయకుండా కేవలం పార్టీ లైన్ కోసం నిలబడడం వారి కమిట్మెంట్కు అద్దం పడుతోంది. ఈ క్రైసిస్ టైంలో కూడా క్యాడర్ డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకోవడంలో సీనియర్ లీడర్స్ సక్సెస్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ గ్రాఫ్ ఇప్పుడు మునుపటి కంటే కూడా చాలా స్ట్రాంగ్గా, ఎనర్జెటిక్గా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అలైన్మెంట్ లీడర్స్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ పార్టీకి
మరిన్ని సక్సెస్ రేట్లు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నెల్లూరు టీడీపీ లీడర్స్ చూపించిన ఈ మెచ్యూరిటీ కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, ఫ్యూచర్ లీడర్షిప్కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్ అంటే కేవలం సభలు, సమావేశాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ మాత్రమే కాదు. దేశ హితం కోసం, సొసైటీ వెల్ఫేర్ కోసం తమ సొంత బెనిఫిట్స్ వదులుకోవడమే నిజమైన లీడర్షిప్ అని నెల్లూరు తమ్ముళ్లు నిరూపించారు. మహానాడు రద్దయినా వారి హృదయాల్లో పార్టీ జెండా అజేయంగా ఎగురుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ నిర్ణయం పార్టీ ఇమేజ్ను ప్రజల్లో మరింత పెంచిందనే చెప్పాలి. మరి ఈ సరికొత్త జోష్తో రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయాల్లో పసుపు జెండా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందో, ప్రత్యర్థులకు ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుందో వేచి చూడాలి.